So hey guys, welcome back to my channel and my life vlogs లోకి అయితే మీ అందరికీ స్వాగతం guys. And I told you in the last vlog కదా నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి సో దట్ నాకు నిద్ర పట్టలేదు. మార్నింగ్ 7 o'clockకి పట్టిందనమాట. ఫుల్ జలుబు. 12:30కి లేచాను. చూడండి నా నోస్ అండ్ ఐస్ ఎలా ఉబ్బిపోయాయో. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అస్సలు బాగాలేదు. ఈవెన్ నా వాయిస్ కూడా చూడండి, అది కష్టం మీద వాయిస్ కంట్రోల్ చేసుకొని చేస్తున్నాను అనమాట. నాకు ఇప్పుడు తెల్లారింది అనుకోండి, ఈ వింటర్లో అయినా మార్నింగ్ టైంలో నేను ఎంత లేవాలని ట్రై చేసినా అస్సలు లేవలేను గాయస్. అలా మీకు కూడా అనిపిస్తుందా, లేకపోతే ప్రపంచంలో నేను ఒక్కదాన్నే బద్ధకస్తురాలనా తెలియదు. అండ్ నాకు హెడేక్ చాలా ఉందని చెప్పేసి స్పా అయితే బుక్ చేసుకున్నాను. తను స్పా సెంటర్ మా ఇంటికి తెచ్చేసింది అనమాట. జస్ట్ కిడ్డింగ్ గాయస్. ఆఫ్టర్ స్పా మసాజ్ చేసుకున్న తర్వాత నేను హాట్ వాటర్తో స్నానం చేసిన తర్వాత చాలా రిలీఫ్ అనిపించింది గాయస్. మన మీద కూడా మనం కేర్ అప్పుడప్పుడు తీసుకోవాలి. అండ్ దెన్ నేను ఈవినింగ్ అయిపోయింది, నేను చెప్పాను కదా లేవడమే మనం ఆఫ్టర్నూన్ అంతా అయిపోయాక లేచాము. సో దట్ స్నానం చేశాను కదా, ఎలాగో కొంచెం దేవుడిని కూడా కష్టపెడదామని చెప్పేసి దీపం అయితే పెడుతున్నాను అనమాట. నేను ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు దీపం పెడతాను గైస్. నాకు టైమింగ్ అంటూ నేను అలా ఏం మెయింటైన్ చేయను, అదేంటో నేను నమ్మను అనమాట అది. అండ్ దీపం పెడితే ఇంట్లో ఆ సాంబ్రాణి స్మెల్కి అసలు ఎంత డివైన్గా అనిపిస్తుందో నాకు చాలా ఇష్టం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు దీపం పెట్టిన తర్వాత. అండ్ దెన్ 10 days తర్వాత నేను స్కిన్ కేర్ అయితే చేస్తున్నాను గాయస్. హెల్త్ బాగాలేదు ప్లస్ మైండ్ కూడా బాగాలేదు, సో దట్ నేను స్కిన్ని పట్టించుకోవట్లేదు. అండ్ నా బాడీ కూడా చూడండి చాలా లావ్ అయిపోయాను నేను, బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అనమాట. నేను తర్వాత వ్లాగ్స్లో మీ అందరికీ చెప్తాను ఏం హెల్త్ ఇష్యూ ఉంది, ఎందుకు నేను ఇంత లావ్ అయిపోయానని చెప్పేసి. నేను బోరో ప్లస్ లిప్స్కి కూడా వాడేస్తాను, ఎందుకో నాకు అదే కొంచెం మాయిశ్చరైజర్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. అండ్ దెన్ కాఫీ అయితే పెట్టుకున్నాను. నా డే అయితే ఇలా గడిచిపోయింది గాయస్. చాలా ప్రశాంతంగా అయితే కాఫీ తాగుతున్నాను. అండ్ మీరు మీ డేని ఎలా గడిపారన్నది కామెంట్ అయితే చేసేయండి. బాయ్. మరొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.